ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. తెలంగాణ పోలీసులు వర్సెస్ ఏపీ పోలీసులుగా ఒక వార్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ పోలీసులు నాగేశ్వరరావు ఇంటి దగ్గర ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటే ఏపీ పోలీసు అరెస్ట్ చేసి ఏపీకి తరలించాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రొఫెసర్ నాగేశ్వర్ కోసం తెలంగాణకి ఏపీ పోలీసులు వస్తూ ఉన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై వ్యాఖ్యల నేపథ్యంలోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇంటికి పోలీసులు బయలుదేరినట్టు తెలుస్తోంది. ఆంధ్ర నుంచి 3 వాహనాల్లో 50 మంది పోలీసులు చేరుకునే అవకాశం ఉంది. అయితే నోటీసులు ఇచ్చే అవకాశం లేదా అరెస్ట్ చేసే ఛాన్స్ కూడా నిజంగానే నోటీసులు ఇవ్వాలనుకుంటే 3 వాహనాల్లో 50 మంది పోలీసులు రావాల్సిన అవసరం లేదు. పక్కాగా అరెస్ట్ చేస్తారనే సమాచారం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఈ విషయం పైన చాలా సీరియస్గా ఉన్నారట. పవన్ కళ్యాణ్ నిన్న కూడా మాట్లాడుకొచ్చారు, కొంతమంది మేధావులు పంచింగ్ బ్యాగ్ లాగా నన్ను వాడుకుంటున్నారు అని చెప్పి. ఆయన చాలా మంది నన్ను కౌంటర్ చేస్తున్నారు కాబట్టి ఏదో ఒక యాక్షన్ తీసుకుంటే మిగిలిన వాళ్ళలో భయం క్రియేట్ చేయొచ్చు అనే ఆలోచనతోనే ఈ స్థాయిలో ఏపీ పోలీసుల్ని మోటివేట్ చేసి తెలంగాణకు పంపిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇంటి దగ్గర నుంచి భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు తెలంగాణ పోలీసులు కూడా. ఇక ఆంధ్ర పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారనే వార్తలతో పోలీసులు మోహరించినట్టు తెలుస్తోంది. ప్రొఫెసర్ నాగేశ్వర్కి ప్రొటెక్షన్ ఇస్తున్నారు టోలీ చౌక్ పోలీసులు. తెలంగాణలో అరెస్ట్ చేయాలంటే ఇక్కడి పోలీసు అనుమతి కూడా ఉండాల్సిందే, లేదంటే ఇది అక్రమ అరెస్ట్ కింద ఉంటుందంటున్నారు విశ్లేషకులు. అయితే అరెస్టుకు తెలంగాణ పోలీసులు అనుమతిస్తారా లేక అరెస్ట్ని అడ్డుకుంటారా అని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.